తెలుగు చిత్ర పరిశ్రమలో వెండితెర సామ్రాజ్ఞి మహానటి సావిత్రి. అలనాటి మేటి మహానటి సావిత్రి జీవితం ఒక విషాద గీతం. తన సహా నటుడైన జెమిని గణేశన్ను సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సావిత్రి జెమిని గణేశన్ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు, సతీష్, విజయ చాముండేశ్వరి. అయితే సావిత్రి వారసులుగా కూతురు, కొడుకు వెండి తెరపై అడుగు పెట్టలేదు. అయితే సావిత్రి కూతురు చాముండేశ్వరి రెండో తనయుడు అభినయ్ మాత్రం వెండితెరపై అడుగుపెట్టి హీరోగా నటించాడని మీకు తెలుసా? సావిత్రి జెమిని గణేశన్ దంపతులకు సతీష్, విజయ చాముండేశ్వరి. సావిత్రి కుమారుడు సతీష్కు అసలు నటన అంటే ఆసక్తి లేకపోవడంతో సినీ పరిశ్రమ వైపు చూడలేదు. అయితే కుమార్తె విజయ చాముండేశ్వరి మాత్రం నటిగా బుల్లితెరపై అడుగుపెట్టింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే సావిత్రి వారసుడిగా విజయ చాముండేశ్వరి రెండో కుమారుడు అభినయ్ నటుడుగా వెండితెరపై అడుగు పెట్టాడు. సావిత్రి వారసుడిగా తన నటనతో ప్రముఖుల మన్ననలు అందుకున్నాడు. అయితే అతను మహానటి సావిత్రి మనువడు అనే సంగతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. అమ్మమ్మకి నటవారసుడిగా దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన యంగ్ ఇండియా సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టాడు అభినయ్. అయితే వాస్తవానికి అభినయ్ టేబుల్ టెన్నిస్లో మంచి క్రీడాకారుడు. టేబుల్ టెన్నిస్ తమిళనాడు రాష్ట్రం తరపున అనేక పోటీల్లో పాల్గొన్నాడు. బీకాం పూర్తి చేసిన అభినయ్ ఎంఎస్ చేయడానికి యూకేకి వెళ్లాడు. అయితే ఇక్కడే అభినయ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తన అమ్మమ్మ సావిత్రి గొప్పదనం, అభిమానుల గురించి తెలుసుకున్నాడు. అప్పుడే అభినయ్ మనసులో నటన గురించి ఆలోచన వచ్చింది. అభినయ్ దృష్టి సినిమాలపై పడింది. అప్పుడు దాసరి తెరకెక్కిస్తున్న యంగ్ ఇండియా సినిమా కోసం నూతన నటీనటుల కోసం అన్వేషణ అనే ప్రకటన చూసిన అభినయ్ తండ్రి ఒక ప్రయత్నం చేయమని చెప్పారు. తన గురించి ఏమీ చెప్పకుండా యంగ్ ఇండియా సినిమాలో నటుడిగా ఎంపికయ్యాడు. నటుడిగా వెండి తెరపై అడుగుపెట్టాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మంచు మనోజ్లతో మంచి రిలేషన్షిప్ ఉందని చెబుతాడు ఈ అభినయ్. అమ్మమ్మ సావిత్రి, తాతగారు జెమిని గణేశన్, పెద్దమ్మ రేఖలు కూడా మంచి నటులే కావడంతో అభినయ్కు సహజంగానే నటన ఉంది. పలు కోలీవుడ్లో కొన్ని సినిమాలతో పాటు హాలీవుడ్లో తెరకెక్కిన భారత్ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ బయోపిక్లో కూడా అభినయ్ నటించాడు. తన నటనతో దేశ విదేశీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు అభినయ్. మంచి నటుడుగా పేరు తెచ్చుకుని అమ్మమ్మ నట వారసుడిగా రాణించాలని ఎంతో ఆశతో వెండి తెరపై అడుగుపెట్టినా సరైన అవకాశాలు లభించలేదు. దీంతో కొంతకాలంలోనే ఫేడ్ అవుట్ అయిపోయాడు. అయితే బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5లో అభినయ్ అడుగుపెట్టి బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అభినయ్ 2007లో అపర్ణను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఒక కుమార్తె కూడా ఉంది. పేరు స్వస్తిక అభినయ్.